టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'ఓజీ' రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా చుట్టూ మాస్ హంగామా క్రియేట్ అయ్యింది. ఈరోజు మనం చూడబోతున్నాం 'ఓజీ' ఎందుకు సో స్పెషల్? టాప్ 5 రీజన్స్. రీజన్ 1, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ అనే పేరు వింటేనే ఫ్యాన్స్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ప్రతి సినిమా ఆయన చేస్తే అది కేవలం సినిమా కాదు, ఒక ఈవెంట్‌లా మారుతుంది. అలాంటిది ఇప్పుడు 'ఓజీ' ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుండి ఎంతో క్రేజ్ వచ్చిందో మనం చూసాం. అక్షరాల రికార్డ్ స్థాయిలో లైక్స్, వ్యూస్ కొట్టేసింది. సడెన్‌గా ట్రైలర్ రిలీజ్ చేసినా కూడా యూట్యూబ్‌లో మాస్ ర్యాంపేజ్ చేసేసింది. ఇది పవర్ స్టార్‌కి ఉన్న క్రేజ్‌కి నిదర్శనం. మరో ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ మాస్ డైలాగ్ డెలివరీ. ఆయన చెప్పే ఒక పంచ్ డైలాగ్‌కే థియేటర్స్‌లో కుర్చీలు ఎగరేస్తారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కి లైఫ్ టైమ్ మెమరీస్. అలాంటివే 'ఓజీలో' కూడా ఉండబోతున్నాయనే హింట్స్ ట్రైలర్‌లోనే మనం చూసాం. మరి ఇప్పుడు ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక పెద్ద కమ్‌బ్యాక్ అనిపించే అవకాశం ఉంది. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' మంచి హిట్స్ అయినా కూడా మాస్ ఫుల్ ర్యాంపేజ్ ఇచ్చే సినిమా మాత్రం చాలా కాలం తర్వాత వస్తుంది. అందుకే ఫ్యాన్స్‌కి ఇది ఒక ప్రత్యేకమైన ఫెస్టివల్ లాంటివి. పవన్ సినిమాలకి ఉన్న ఈ ఎమోషనల్ కనెక్ట్ వేరే హీరోల దగ్గర కనిపించదు. ఆయన ఫిలాసఫీ, ఆయన జీవన విధానం, ఆయన అభిమానులపై చూపించే ప్రేమ, ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేశాయి. అందుకే ప్రతి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే అది ఒక సీజన్‌లా మారిపోతుంది. మొత్తం మీద 'ఓజీ' సినిమాకి మొదటి స్పెషల్ రీజన్ ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ సినిమాకి లీడ్‌గా చేయడం. రీజన్ 2, దర్శకుడు సుజిత్. 'ఓజీ' సినిమాకి రెండో స్పెషల్ రీజన్ ఈ సినిమా డైరెక్టర్ సుజిత్. మనకు సుజిత్ గురించి చెప్పుకోవాలంటే ఆయన తన కెరీర్ మొదట్లోనే 'రన్ రాజా రన్' లాంటి యూత్‌ఫుల్ హిట్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పెద్ద స్థాయిలో 'సాహో' లాంటి సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. 'సాహో'కు కొన్ని మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కూడా ఒక విషయం మాత్రం క్లియర్, సుజిత్‌కి ఉన్న విజన్ చాలా స్టైలిష్, ఇంటర్నేషనల్ లుక్‌లో సినిమాలు తీయగలగడం. ఆ స్కేల్‌ని టాలీవుడ్‌లో కొంతమంది డైరెక్టర్స్ మాత్రమే అందించారు. ఇప్పుడు అదే డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా రాయడం 'ఓజీ'కి మరింత స్పెషల్ ఫ్యాక్టర్. ట్రైలర్‌లో చూసినట్లుగా గన్స్, గ్యాంగ్‌స్టర్ స్టైల్ ప్రెజెంటేషన్, హీరోయిజం ఎలివేషన్ ఇవన్నీ సుజిత్ స్టైల్‌లో చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. సుజిత్ స్వయంగా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, 'ఓజీ ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్'. అంటే ఆయన ఈ సినిమాకి తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన ఫ్యాషన్ పెట్టారన్నమాట. డైరెక్టర్ ఫ్యాషన్ ఒక సినిమాలో ఉన్నప్పుడు ఆ సినిమాకొచ్చే ఎఫెక్ట్ వేరే స్థాయిలో ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఫ్యాన్‌గా ఆయన హీరోని ఎలివేట్ చేసే విధానం వేరేలా ఉంటుంది. ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్, థియేటర్‌లో హంగామా చేసే సీన్స్ ఎలా ఉండాలో ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే 'ఓజీలో' పవర్ స్టార్‌ని చూసే విధానం టోటల్‌గాను కొత్తగా, స్టైలిష్‌గా ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి. 'సాహో'లో మనం చూసిన రిచ్ విజువల్స్, ఆ లెవెల్ ఆఫ్ ప్రెజెంటేషన్ 'ఓజీలో' కూడా కనిపిస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి అది మాసివ్ బూస్ట్ అవుతుంది. మాస్ ప్లస్ క్లాస్ కలిపి చూపించగలిగే శక్తి సుజిత్‌కి ఉందని ట్రైలర్‌లో ఇప్పటికే నిరూపించింది. మొత్తం మీద 'ఓజీ' సినిమాకి రెండో స్పెషల్ రీజన్ డైరెక్టర్ సుజిత్ విజన్. ఆయన చూపించే ఈ గ్యాంగ్‌స్టర్ యూనివర్స్ టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించబోతుందనే నమ్మకం ఉంది. రీజన్ 3, యాక్షన్ అండ్ మేకింగ్ స్టైల్. 'ఓజీ' సినిమాకి మూడో స్పెషల్ రీజన్ యాక్షన్ సీక్వెన్స్ మరియు మేకింగ్ స్టైల్. ట్రైలర్‌ని చూసినప్పుడే మనకి క్లియర్ అయ్యింది, ఇది ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా. టాలీవుడ్‌లో ఇలాంటి స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ మూవీస్ చాలా తక్కువ. అందుకే 'ఓజీ'కి ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ లుక్ నుంచే ఆయుధాలు, గన్స్, బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ చూపించిన తీరు ఒక హాలీవుడ్ స్టైల్ టచ్ చేసింది. పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్‌ని గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత స్టైలిష్ ప్రెజెంటేషన్ చేయడం చాలా స్పెషల్. యాక్షన్ కోణంలో చూస్తే 'ఓజీలో' మనకి గన్స్ యాక్షన్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, స్టైలిష్ చేస్ సీన్స్ అన్నీ కనిపించబోతున్నాయి. సాధారణ మాస్ మూవీస్‌లో వచ్చే ఫైట్స్ కంటే వేరే స్టైల్‌లో ఈ యాక్షన్‌ని కట్ చేసిన తీరు ఫ్యాన్స్‌కి కొత్త అనుభూతి ఇస్తుంది. మరియు యాక్షన్ డిజైన్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా టాప్ ఫైట్ మాస్టర్స్‌ని రోప్ చేశారు. ఫైట్స్ మాత్రమే కాకుండా అవి షూట్ చేసిన తీరు కూడా ఒక కొత్త రేంజ్‌లో ఉంది. ఉదాహరణకి ట్రైలర్‌లో మనం చూసిన 'వర్షంలో' ఫైట్ సీన్ లేదా 'పవన్ గన్'
గన్‌తో స్లో మోషన్‌లో కనిపించే షాట్ ఇవన్నీ ఒక కొత్త రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఈ యాక్షన్‌ని ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. విజువల్స్‌లో లైటింగ్, కలర్స్, షేడ్స్ వాడకం ఒక ఇంటర్నేషనల్ లుక్ ఇస్తుంది. ఫ్యాన్స్ దీన్ని 'జాన్ విక్' లాంటి ఫీలింగ్ అని పోల్చుకుంటున్నారు. నిజంగా 'ఓజీ' లుక్ చూస్తే ఆ రేంజ్‌ని రిమైండ్ చేస్తుంది. ఇక మేకింగ్ స్టైల్ విషయానికొస్తే భారీ బడ్జెట్‌తో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఒక సీన్, ఒక షాట్ కూడా నార్మల్‌గా కనపడకుండా ప్రతి ఫ్రేమ్‌కి ఒక ప్రత్యేకమైన రిచ్ ఫీల్ ఉంది. ట్రైలర్‌లోని బ్లాక్ అండ్ వైట్ సీక్వెన్స్, సిటీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే మాస్ ఫైట్స్, పవన్ ఎంట్రీ షాట్స్ అన్నీ హాలీవుడ్ క్లాస్‌లో కనిపిస్తున్నాయి. అందుకే ఆడియన్స్ కూడా అంటున్నారు 'ఓజీ ఈజ్ నాట్ జస్ట్ ఎ మూవీ. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్.' మొత్తం మీద 'ఓజీకి' మూడో స్పెషలిజం యాక్షన్ అండ్ మేకింగ్ స్టైల్. రీజన్ 4 తమన్ మ్యూజిక్. 'ఓజీ' సినిమాకి నాలుగో స్పెషల్ రీజన్ మ్యూజిక్. అది కూడా మనందరికీ తెలిసిన మాస్ మ్యూజిక్ మాస్టర్ ఎస్. తమన్. తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్ సాంగ్స్ టాలీవుడ్‌ని మొత్తం షేక్ చేస్తున్నాయి. 'అల వైకుంఠపురంలో' ఇచ్చిన మ్యూజిక్ క్లాస్ ప్లస్ మాస్ ఆడియన్స్‌ని ఎలాగైతే ఎంటర్‌టైన్ చేసిందో, 'అఖండా'లో ఇచ్చిన బీజీఎం ఎలా థియేటర్‌లో పండగ వాతావరణం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ తమన్ 'ఓజీ' సినిమా కోసం ట్యూన్స్ కడుతున్నాడు. అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లో విన్న తమన్ బీజీఎం మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ స్లో మోషన్ షాట్స్‌కి సరిపడే ఇంటెన్స్ స్కోర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ హీరోయిజం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. తమన్‌కి ఒక ప్రత్యేకత ఉంది. హీరో ఇమేజ్‌ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం. 'ఓజీలో' ఆయన స్పెషల్‌గా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని పనిచేశాడు. ప్రతి యాక్షన్ సీన్‌కి వేరే రకం మాస్ బేస్, ప్రతి ఎమోషనల్ సీన్‌కి వేరే రకం హార్ట్ టచింగ్ ట్యూన్స్. అంటే సినిమాలోని రోలర్ కోస్టర్ రైడర్‌ని మ్యూజిక్ ద్వారానే ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా థియేటర్స్‌లో మొదటి రోజు ఫస్ట్ షోలో తమన్ బీజీఎం వినిపించిన క్షణం ఫ్యాన్స్ రియాక్షన్ ఎలాంటిదో మనకి ఇప్పటికే ఇమేజిన్ అవుతుంది. ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఇవన్నీ తమన్ బీజీఎంతో కలిసి ఫుల్ పండగగా మారిపోతున్నాయి. మరో ముఖ్యమైన విషయం, తమన్ సాంగ్స్ కూడా 'ఓజీలో' పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాటలు ఎప్పుడూ ఒక స్పెషల్ ఫీల్ ఇస్తాయి. మాస్ ప్లస్ క్లాసిక్ మెలోడీస్ ఇవన్నీ మిక్స్ చేస్తే తమన్ తన టాలెంట్‌ని ఇంకోసారి ప్రూవ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం మీద 'ఓజీ' సినిమాకి నాలుగో స్పెషల్ రీజన్ తమన్ మ్యూజిక్. ఆయనిచ్చే బీజీఎం, సాంగ్స్ ఈ సినిమాకి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని రెట్టింపు చేస్తాయని చెప్పొచ్చు. ఫ్యాన్స్‌కి మాస్ హంగామా, ఆడియన్స్‌కి కొత్త అనుభూతి రెండూ తమన్ మ్యూజిక్ ద్వారానే రాబోతున్నాయి. రీజన్ 5 ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ బాక్స్ ఆఫీస్ హైప్. 'ఓజీ' సినిమాకి ఐదో స్పెషల్ రీజన్ ఈ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్, బాక్స్ ఆఫీస్ హైప్. మొదటగా చెప్పుకోవాల్సినది ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించే సినిమా. 'వకీల్ సాబ్‌లో ఆయన కోర్ట్ రూమ్ డ్రామాలో చూసాం. 'భీమ్లా నాయక్'లో రా మాస్ అవతారంలో చూసాం. కానీ 'ఓజీ' మాత్రం వేరే లెవెల్. ఈసారి ఆయన్ను ఒక ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూడబోతున్నాం. ఈ కొత్తదనం వల్లే సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ గరిష్ట స్థాయిలో ఉన్నాయి. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా పవన్ గారి పొలిటికల్ జర్నీకి ముందు వచ్చే లాస్ట్ బిగ్ ప్రాజెక్ట్ అవుతుందేమో అన్న టాక్ ఉంది. అందుకే ఫ్యాన్స్‌కి ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ కనెక్ట్. థియేటర్‌లో ఫ్యాన్స్ రియాక్షన్ అస్సలు ఊహించలేనిది. ట్రైలర్ రిలీజ్ అయిన క్షణం నుంచి యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతూ లైక్స్, వ్యూస్‌లో ఫాస్టెస్ట్ రికార్డులు సృష్టించింది. ఇది కూడా ఒక క్లియర్ సైన్. 'ఓజీ' సినిమాపై ఆడియన్స్‌లో ఎంత హైప్ ఉందో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా రియాక్ట్ అవుతూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ విషయానికొస్తే 'ఓజీకి' ఆరంభం నుంచే అద్భుతమైన బజ్ ఉంది. ట్రేడ్ టాక్ ప్రకారం సినిమా రిలీజ్ అయిన రోజే భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. పవర్ స్టార్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. 'భీమ్లా నాయక్' లాంటి సినిమాలు కూడా ఒక్కరోజే 50,00,00,000కు దగ్గరగా వసూలు సాధించాయి. 'ఓజీలో' హైప్, మాస్ ఎలిమెంట్స్, స్పెషల్ మేకింగ్ అన్నీ కలిపి ఉంటే ఇది ఈజీగా రికార్డులను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'ఓజీకి' పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి విదేశాల్లో కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ట్రైలర్ తర్వాత ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకో లెవెల్‌కి వెళ్ళిపోయింది. మొత్తం మీద 'ఓజీ' సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్, బాక్సాఫీస్ హైప్ మామూలుగా లేవు. ఇది కేవలం సినిమా కాదు, ఒక సెలబ్రేషన్. పవర్ స్టార్ మాస్ ర్యాంపేజ్‌ని కొత్తగా చూడబోతున్న థియేట్రికల్ ఫెస్ట్ ఇది. అందుకే 'ఓజీ ఈజ్ సో స్పెషల్.'
కామెంట్‌లో చెప్పండి. మీకు ఏ రీజన్ ఎక్సైటెడ్ చేసింది? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.